ఇంటికి వచ్చి బాలుని తన ట్రావెల్స్ కంపెనీకి ఎండీని చేసిన ముఖేష్ షాక్లో మనోజు రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాగా ఫుల్గా తాగేసి వచ్చిన బాలు రవి మనోజ్ని ఇంట్లోకి రావద్దని నైట్ అంతా కూడా బయటే ఉండమని పనిష్మెంట్ ఇస్తాడు. సత్యమైతే ఇక దాంతో వాళ్ళ ముగ్గురు కూడా బయటే పడుకొని ఉంటారు. అప్పుడే ఇంకా మీనానికి శృతితో చెప్తూ ఉంటాడు, మీ ముగ్గురు కూడా వాళ్ళకి అసలు లోపలికి రానిచ్చే ఛాన్స్ ఇవ్వద్దు, వాళ్ళు ముగ్గురు బయటే ఉండాలి అని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత ఇక బాలు అయితే మీనా మీనా అని కేకలు కొడుతూ ఉంటాడు. అసలు ఏంటి మీరు, మావయ్య చెప్పారు కదా మిమ్మల్ని అస్సలు కూడా లోపలికి రానివ్వద్దని, మాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే మేమే దగ్గరుండి ఏదో మీ చేత మందు కొట్టించినట్టు మావయ్య మమ్మల్ని అంటున్నారు. అంతేలే, మాకు మాట ఇచ్చి ఇలా మాట తప్పడం చాలాసార్లు అయిపోయింది కదా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే శృతి అయితే కరెక్ట్ చెప్పావు, ఈరోజు నేను కూడా ఇక రవి గురించి పట్టించుకోను, ప్రశాంతంగా ఏసీ వేసుకొని గదిలో పడుకుంటాను అని శృతి అయితే వెళ్ళిపోతుంది. అంతకుముందే రోహిణి గదిలోకి వెళ్ళి ఇక విద్యాకైతే కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక మీనాతో బాలు అయితే, మీనా అందరిలా కాదు కదా, నువ్వు నన్ను అర్థం చేసుకో మీనా, తాగండి తాగండి అని బలవంతం పెడితే తాకుండా ఎలా ఉంటాను చెప్పు, అందులో మందు వాసన అంటే మనకి మత్తెక్కిపోతుంది, అలాంటి మందు వాసన చూపించి తాగు తాగు అంటూ వాళ్ళు నా దగ్గరే గ్లాస్ పెడితే తాకుండా ఉండలేకపోయాను మీనా అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని నాకు తెలుసులే అని అంటూ ఉంటుంది మీనా. కొంచెం వాటర్ తీసుకురా మీనా అని బాలు అయితే అంటాడు. అప్పుడే వాటర్ తీసుకొని వచ్చి బాలు దగ్గర కూర్చుంటుంది మీనా. ఏంటి మీనా, ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా, అందరూ పూలమ్ముకునే దానికి మంచి చీర కడితే ఏమన్నా హీరోయిన్లా ఉంటుందా అని మా మాతావతి ఎన్నిసార్లు నిన్ను దెప్పి పొడిసిందో, కానీ నువ్వు మాత్రం అందరి ఊహలు తలదన్నేలాగా ఎంత అందంగా ఉన్నావు. నిజంగా ఇలాంటి అందమైన భార్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుడిని కదా అని అంటూ ఉంటాడు బాలు. ఇక బాలు అన్న మాటకి అప్పుడే ఇంకా చాలు, నేను తాగొద్దంటే తాగారు కదా, అందుకని ఇప్పుడు నాకు ఇలా సోపేస్తున్నారనమాట అని అంటూ ఉంటుంది మీనా. అయితే లేదు మీనా, నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను నీకు అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఇంతలో విద్య అయితే ఫోన్ చేస్తుంది, రోహిణికి మాట్లాడుతూ ఉంటుంది. ఇక విద్య, ఏమి ఫోన్ ఏం చేసావు అని అంటూ ఉంటే, మొత్తానికి ఫోన్ కొట్టేశాను బాలు దగ్గర నుంచి, కానీ ఆ ఫోన్ని మనోజ్ కోట్లో వేశాను, అదే చూస్తున్నాను ఆ ఫోన్ గురించే అని అంటూ ఉంటుంది రోహిణి. వెళ్ళి తొందరగా నువ్వు బాలు ఫోన్ తీసుకో అని అంటూ ఉంటే ఇక రోహిణి అయితే బయటికి వచ్చేసరికి బాలు మీనా ఇద్దరు కూడా కూర్చొని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి ఇక మనకి ఈసారి కూడా ఈ ఛాన్స్ పోయేలాగే కనిపిస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి. ఏమైంది అని అంటూ ఉంటే, ఏముంది, ఆ బాలు మీనా ఇద్దరు గుమ్మం దగ్గరే కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తున్నారులే అని అంటూ ఉంటుంది రోహిణి. నిజంగా వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదరే, మీ జంట కన్నా వాళ్ళ జంట అద్భుతంగా ఉంది అని అంటూ ఉంటుంది విద్య. నిజంగా కోటేశ్వర్లో ఎలా ఉండాలో అలాగే ఉన్నారు, ఏదో వాళ్ళ తలరాత అలా డ్రైవర్గా బాలును పూలమ్ముకునే దానిలా మీనా ఉంది, కానీ వాళ్ళు కోటేశ్వర్ల ఇంట్లో పుట్టాల్సిన వాళ్ళు, వాళ్ళకి అంత ఫేస్ కట్ అంత బాగుంది అని అంటూ ఉంటుంది. ఏంటి, వాళ్ళని పొగిడే డ్యూటీ ఏమన్నా తీసుకున్నావేంటి, నా దగ్గర వాళ్ళని పొగుడుతున్నావు, నా తంటా లేదని పడతాను, కానీ ఈ పొగుడుతాలు గట్ట నా దగ్గర పెట్టుకోవద్దు అని ఫోన్ అయితే పెట్టేస్తుంది రోహిణి. అప్పుడే ఇక విద్య అయితే, నీకెందుకు ఒప్పుతుంది, అదే ఒకళ్ళని మోసం చేయాలంటే బాగా చేస్తావు అని అంటూ విద్య అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో. అలాగే ఇద్దరు కూడా రాత్రంతా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకొని ఇక ఒకరి వల్ల ఒకళ్ళు పడుకుంటారు. ఇక వెలుగు వస్తుంది, పొద్దున్నే అవుతుంది. వెలుగొచ్చాక అప్పుడే ఇక ప్రభావతి అయితే కిందకి దిగి వీళ్ళు ముగ్గురు బయటే ఉన్నారా ఏంటి అని అనుకుంటూ బయట చూస్తుంది. చూసేసరికి బాలు మీనా గుమ్మం దగ్గరే ఒకరి భుజాల మీద ఒకళ్ళు పడుకొని ఉంటారు. అలాగే కిందేమో రవి మనోజ్ అయితే పడుకొని ఉంటారు. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. బాగానే ఉంది, ఇది తన మొగుడుతో కలిసి బయట కూర్చుందనమాట, ఏ మీనా అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి. ఒక్కసారి మీనా ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. ఇదేంటి, ఇక్కడ ఇలాగే పడుకున్నామా అని అనుకుంటూ ఉంటుంది మీనా. ఏంటే మీ ఇద్దరు కూడా అలా మెట్ల మీద కూర్చొని, అసలు వాడికంటే బుద్ధి లేదనుకో, నీ బుద్ధి ఏమైంది, గడ్డి తిందా
అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇప్పుడు ఏమైంది అత్తయ్య, పొద్దున్నే నన్ను తిట్టడం మొదలుపెట్టారు అని అడుగుతూ ఉంటుంది మీనా. లేకపోతే ఆ గుమ్మం దగ్గర ఇద్దరు కూర్చొని అలాగా దగ్గరగా అలా కూర్చొని ఉన్నారంటే ఆ మాత్రం సిగ్గు లేదా? ఎదురుగా రవి ఉన్నాడు, మనోజ్ ఉన్నాడు, బుద్ధి లేకుండా పోయిందే ఏంటి నీకు అని అడుగుతూ ఉంటే, ఏంటత్తయ్య అసలు నేనేం తప్పు చేశానని మీరు అలా అంటున్నారు? ఎదురుగా రవి మనోజ్ ఉన్నారు, మేమేమన్నా ఒకరికొకరం కౌగిలించుకొని కానీ పడుకున్నామా? ఒకరి భుజం మీద ఒకరు వాలి పడుకున్నాము, ఆ మాత్రం తెలియడం లేదా మీకు? అసలు ఏ కారణం చేత తిట్టాలా, ఎలా తిట్టాలానా, ఏ క్షణమైనా నా మీద విరుచుకు పడాలా అని చిన్న సాకు దొరికితే చాలు పెద్దదిగా లాగుతారు. ఎప్పుడు ఉన్నదేగా మీకు అది. నన్ను తిట్టింది మీకు రోజంతా గడవదనుకుంటా. ఈసారి పొద్దున్నే మొదలెట్టేశారు. పొద్దున్నే మాత్రం మీ కంటికి కనిపించకూడదు అని అంటూ ఉంటుంది మీనా. ఆయన మంచినీళ్ళు అడిగారు. అలాగే కూర్చొని మాట్లాడుకునేసరికి నిద్రొచ్చి అలా పడుకున్నాము. కనీసం భర్తలు ఏమైపోయారా అని మీ పెద్ద కోడలు మీ చిన్న కోడలు గదిలోకి వెళ్ళి ఏసీలు వేసుకొని పడుకున్నారు తప్ప ఒక్కళ్ళు కూడా బయటికి వచ్చి వాళ్ళకి ఏం కావాలో అనేది ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు. నేనే వాళ్ళకు కూడా మంచినీళ్ళు ఇచ్చాను అని అంటూ ఉంటుంది మీనా. ఇక వాళ్ళనేమనరు, ఎందుకంటే వాళ్ళ వెనకాల బోళ్ళంత డబ్బుంది. డబ్బుంటే ఎంత ఎదవ పని చేసినా మీ దృష్టిలో అది మంచి పని అని అంటూ మీనా అయితే ఇక ప్రభావతిని అయితే తిడుతుంది. ఇంతలో సత్యం వీళ్ళ మాటలు వినే గుమ్మ అక్కడే ఆగిపోతాడు. ఏంటండి అక్కడే ఆగిపోయారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. పొద్దున్నే ఎందుకే మీనా మీద విరుచుకుపడుతున్నావు? ఇప్పుడు మీనా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగావా? లేదు, ఎందుకు పనిగట్టుకొని మీనాని టార్గెట్ చేస్తావు? పొద్దున్నే ఇక నీకు ఇంకా కాఫీ నీళ్ళు పడలేనట్టుంది అని అంటూ ఉంటాడు సత్యం. సర్లేండి, అది అనేసిపోయింది, ఇక మీరే మిగిలిన్నారు, ముందు వెళ్ళి వాళ్ళని లేపండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. మరి నువ్వేం చేస్తావు? చిన్న కోడల్ని పెద్ద కోడల్ని లేపుతావా? పాపం భర్తలు దోమల్లో రాత్రంతా బయట పడుకుంటే పాపం భార్యలు ఇద్దరు ఏసీ వేసుకొని చల్లగా దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటారు. మెల్లగా కాఫీ ఇచ్చి, అమ్మా శృతి, అమ్మా రోహిణి, లేవండమ్మా, టైం 8 అవుతుంది, బయటికి వెళ్ళాలి కదా, మీ వర్క్ చేసుకోవాలి కదా అని మెల్లిగా జోలపాట పాడి నిద్రలేపే అని సత్యం అయితే అంటాడు. అప్పుడే ప్రభావతి, ఆ మీనాకి మీకు నేనంటే బాగా ఎటకారం అయిపోయింది, తేలుస్తాను, మీ ఇద్దరి సంగతి కూడా తేలుస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. తరువాత ఇక మీనాకైతే పార్వతి పొద్దున్న అయితే ఫోన్ చేస్తుంది. పార్వతి ఫోన్ చేసి అంటూ ఉంటుంది, అమ్మా మీనా, ఏంటి నిన్న ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా, నిన్న ఇలాగా మనోజ్ వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ ఒక తాజ్ హోటల్లో అయితే బుక్ చేశారు, అక్కడే జరుపుకున్నారు, అందుకని మేము అక్కడికే వెళ్ళాము. మేము ఎలా వెళ్ళాము, మా ఫోటోలు చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. సుమతి నీకు చూయించలేదా అని అడుగుతూ ఉంటే, లేదమ్మా, సుమతి కూడా చాలాసేపటికి వస్తుంది, తనకి డ్యూటీ ఎక్కువ ఉందన్నమాట, అందుకని లేటుగా వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది పార్వతి. అయితే సుమతి ఫోన్లో మా ఫోటోలు ఉన్నాయమ్మా, చూసి అప్పుడు చెయ్యి ఎలా ఉన్నామో అని అంటూ ఉంటుంది పార్వతితో మీనా. అప్పుడే సుమతి దగ్గరికి వెళ్ళి, నిన్న అక్క వాళ్ళేయో ఫోటోలు పంపించారంట కదా నీకు, ఆ ఫోటోల్ని చూపించవే అని అంటూ ఉంటుంది పార్వతి. నేను కూడా చూద్దాం అనుకున్నానమ్మా ఓపెన్ చేయడానికి, కానీ వర్కింగ్ టైంలో ఫోన్ ఉపయోగిస్తే తిడతారు, అందుకని నేను ఫోన్ ముట్టుకోలేదు, ఇంటికి వచ్చాకేమో మర్చిపోయాను అని అంటూ ఉంటుంది సుమతి. ఒకసారి ఫోన్ ఇవ్వే చూద్దాం ఫోటోలు అని అంటూ ఫోన్ అడుగుతుంది. అప్పుడే ఓపెన్ చేసే సుమతి అయితే బాలు మీనాని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మా చూడమ్మా, వీళ్ళిద్దరూ ఎంత చూడముచ్చటగా ఉన్నారో, నిజంగా అక్క బావ ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదరే, వీళ్ళు కోటీశ్వర్లు అంటే నమ్మేస్తారు. బావ కోటేసుకున్నాడు, అక్క పట్టు చీర కట్టుకొని నగలు వేసుకుంది, నిజంగా 2 కళ్ళు సరిపోవడం లేదు అని అంటూ ఉంటుంది సుమతి. అప్పుడే పార్వతికి కూడా వీడియోని చూపిస్తుంది. ఆ ఫోటోలు చూసి పార్వతి షాక్ అయిపోతూ, నువ్వు చెప్పింది నిజమేనే, నిజంగా వీళ్ళిద్దరి జంట చూడముచ్చటగా ఉంది, ఎవరి దిష్టి తగలకుండా జీవితాంతం ఇంతే ఆనందంగా ఉండాలి వీళ్ళు అని అంటూ ఉంటుంది పార్వతి. అయితే అప్పుడే మీనాకి ఫోన్ చేస్తుంది. అమ్మ మీనా, చాలా బాగున్నాయి అమ్మ ఫోటోలు,
మీరు ఇంత గొప్పగా రెడీ అయ్యారేంటి అంటే బాగా డబ్బున్న వాళ్ళలాగా అని చెప్తూ ఉంటే, అవునమ్మా ఇదంతా మనోజ్ పని, ఆ బట్టలు కూడా మేము కొనుక్కున్నాయి కాదు, వాళ్ళే కొనిచ్చారు, వాళ్ళ బిజినెస్ కోసం మమ్మల్ని ఇలా వాడుకున్నారంతే అని అంటూ ఉంటుంది మీనా. అవును, నువ్వెందుకు ఫోన్ చేసావో చెప్పకుండా ఈ ఫోటోల గురించే మాట్లాడుతున్నాను, ఎందుకు చేసావమ్మా ఫోన్ అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే పార్వతి ఇలా అంటూ ఉంటుంది, సుమతి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించి ఫోన్ చేస్తామని వాళ్ళు ఫోన్ చేశారమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ఆ మాట విని మీనా చాలా సంతోషపడుతూ ఉంటుంది. సుమతికి కూడా మంచి సంబంధం వచ్చిందమ్మా, తనకు కూడా పెళ్ళైపోయి సంతోషంగా ఉంటే చాలు, ఇక శివకి జాబ్ వచ్చేస్తే మన కష్టాలన్నీ తీరిపోయినట్టే అని అంటూ ఉంటుంది మీనా. మా కష్టాన్ని కూడా నీ కష్టం అనుకుంటున్నావు, పెళ్ళయ్యాక కూడా మా బాధ్యతని నువ్వు అస్సలు కూడా మర్చిపోవడం లేదు, నీలాంటి కూతుర్ని కన్నందుకు నేనెంతో అదృష్టవంతురాలమ్మా అంటూ ఉంటుంది పార్వతి. అయితే అప్పుడే ఇక మీనా అయితే సరేనమ్మా ఉంటాను, కాస్త పనుంది అని అంటూ ఉంటుంది మీనా. ఇంతలో ఇక మనోజ్ అయితే స్పృహలోకి వస్తాడు. స్పృహలోకి వచ్చిన మనోజు రోహిణిని అడుగుతూ ఉంటాడు, రోహిణి మనం ఇంటికి ఎప్పుడు వచ్చాము అని అంటూ ఉంటే, అయినా నువ్వేంటి మనోజ్, వాళ్ళందరూ తాగితే తాగారనుకో, నువ్వెందుకు తాగావు, ఇప్పుడు చూడు అతని దగ్గర మీకు ఇన్సల్ట్ అనిపించదా, నువ్వు తాగేశావు, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు అని అంటూ ఉంటుంది రోహిణి. ఇంతలో ఇక వాళ్ళ బెంచ్ ఫ్రెండ్ మణికంఠ అయితే ఫోన్ చేస్తాడు మనోజ్కి. మణికంఠ ఫోన్ చేస్తున్నాడు రోహిణి అని అంటూ ఉంటే, అయితే ఏదో జరుగుతుంది అందుకని ఫోన్ చేస్తున్నాడు, అతను ఫోన్ చేస్తుంటాడు, రాత్రి జరిగిన రచ్చకి అతను డీల్ క్యాన్సిల్ చేస్తుంటాడు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మణికంఠ అయితే మనోజ్తో ఫోన్లో మాట్లాడతాడు. రాత్రేంట్రా అసలు బాలు అలా చేశాడు అని అంటూ ఉంటాడు మణికంఠ. ఏదో కొద్దిగా తాగి ఊరుకుంటాడేమో అనుకున్నాము, కానీ బలవంతంగా తాగి అని నువ్వు అన్నావు, నేను అన్నాను, ఆ బొమ్మాయి ముఖేష్ కూడా అన్నాడు. ఇప్పుడేమో తీరా చూస్తే తాగాక బాలు అసలు నిజాల్ని బయట పెట్టేశాడ్రా. నీకు గుర్తుందో లేదో, ఆ ముఖేష్తో నాకు 2 కార్లే ఉన్నాయి, నేను ట్రావెల్స్ ఓనర్ని కాను, వీడు కూడా రెస్టారెంట్లో చెఫ్గా పనిచేస్తాడు, అంతే తప్ప రెస్టారెంట్ ఓనర్ కాదు అంటూ మొత్తం నిజాలన్నీ చెప్పేశాడు. ఆ నిజాలు తెలుసుకున్నాకే అతను ఇక బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఇప్పుడేమవుతుందో ఏంటో, ఒకవేళ అతను డీల్ ఇవ్వకపోతే నువ్వు వాళ్ళకి తిరిగి 50 లక్షలు కట్టాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు మణికంఠ. ఆ మాట విని షాక్ అయిపోతూ 50 లక్షలు ఏంట్రా అని అంటూ ఉంటాడు మనోజ్. అవును, అతను నీ చేత ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకున్నాడు కదా, అందులో ఈ రూల్ కూడా ఉంది, ఒకవేళ డీలు క్యాన్సిల్ వాళ్ళు చేసినా నువ్వు చేసినా సరే 50 లక్షలు ఇవ్వమంటారు ఖచ్చితంగా, నీ వైపు నుంచే తప్పుంది కాబట్టి ఇంకా నిన్ను గట్టిగానే అడుగుతారు అని మణికంఠ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ చేసి, రోహిణి ఇప్పుడు మనకి ఎంత నష్టం జరిగింది, ఆ బాలుగాడు నిజం చెప్పేశాడు ఆ ముఖేష్తో, ఇప్పుడు డీలు క్యాన్సిల్ చేస్తాడు అని అంటూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే అప్పుడే మనోజు తన డ్రెస్లో ఇక ఫోన్ అయితే తగులుతూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి అయితే మనోజ్కి తెలిసిపోయింది, బాలు ఫోను తన కోట్లోనే వేశాను, తీద్దామనుకున్నాను, అలాగే మర్చిపోయాను నేను కూడా అని రోహిణి అనుకుంటుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే ఎవరిది ఫోను అని అంటూ ఉంటాడు. ఇంకెవరిది, బాలుదే అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఈ బాలుగాడి మీద నేను రివెంజ్ ఎలా తీర్చుకోవాలనుకుంటున్నాను, సమయానికి ఫోన్ దొరికింది, ఇప్పుడు నాకున్న కోపంలో ఈ ఫోన్ని అంటూ నేలకేసి కొట్టేస్తాడు. దాంతో ఫోన్ కాస్త ముక్కలైపోతుంది. అప్పుడే ఇంకా రోహిణి చూసి, నీకేమైనా మర్చిపోయిందా, ఆ ఫోన్ ఎందుకు నువ్వు నేలకేసి కొట్టావు, నీకు కోపం వస్తే వెళ్ళి బాలుని తిట్టు, అంతే తప్ప ఫోన్ బదులు కొట్టేస్తారా, అసలు నీకు బుద్ధుందా లేదా అని అంటూ ఉంటుంది రోహిణి. ఏంటి రోహిణి, జస్ట్ ఫోన్ పగలగొట్టినందుకు అలా అయిపోతున్నావేంటి అంటే ఆ బాలుగాడిని ఏమనకూడదా అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఇప్పుడే తేలుస్తాను అని బయటికి వెళ్ళి ఇక పెద్దగా రే బాలు బయటికి రారా, బయటికి రా అని గట్టిగా పిలుస్తాడు. ఇక అందరూ కూడా వస్తారు. అప్పుడే బాలు అయితే ఏంట్రా రాత్రి తాగింది ఇంకా దిగలేదా, అలా గట్టిగా గాడిదలా గరుస్తున్నావు అని అంటూ ఉంటాడు బాలు. రే మొత్తం సర్వనాశనం చేసావురా, పార్టీకి నేను మొత్తం 2 లక్షలు ఖర్చు పెట్టాను, ఆ డీల్ ఓకే అవుతుందని
ఆఖరి నిమిషంలో అతను సంతకం పెట్టించుకున్నాక ముందు కొట్టి నువ్వేమో ఇలా చెప్పావు, నిజాలు బయట పెట్టావు అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే నేను తాగితే నిజాలు బయట పెడతానని నీకు తెలుసు కదా, మరి అలాంటి నన్ను ఎందుకు నువ్వు పార్టీకి తీసుకువెళ్ళావు అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మనోజ్ అయితే బుద్ధి తక్కువయ్యి నిన్ను తీసుకువెళ్ళానురా అని అంటూ ఉంటాడు. మనోజ్, రే బాలు, ఏంట్రా నిజాలు బయటపడ్డమేంటి అని అడుగుతూ ఉంటాడు. సత్యం, నీకు తెలియదు కదా నాన్న, వీడు డీల్ కోసం మా చేత అన్ని అబద్ధాలే చెప్పించాడు. నేనేమో ట్రావెల్స్ కంపెనీకి ఓనర్నని, వాడేమో రెస్టారెంట్ ఓనర్ అని, మీనాకి బొకే షాప్ ఉందని, డబ్బుడమ్మకి డబ్బింగ్ స్టూడియో ఉందని, ఇలా అన్ని అబద్ధాలే చెప్పాడు. ఈ పైగా నేను తాగేసి అతనితో నిజాలు చెప్పేశాను, అందుకని వీడి కోపం అని అంటూ ఉంటే ఇప్పుడు అతను ఊరుకుంటాడా? నేనంతా కూడా అబద్ధమే చెప్పానని డీల్ క్యాన్సిల్ చేస్తాడు. డీల్ క్యాన్సిల్ చేసినందుకు కాదు నా బాధ, ఇప్పుడు అతను తెలివిగా నా చేత సంతకం పెట్టించుకొని ఈ డీల్ క్యాన్సిల్ అయితే తిరిగి నేనే 50 లక్షలు కట్టాలని సంతకం పెట్టించుకున్నాడు. నేను తెలియకుండానే సంతకం పెట్టేశాను అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే వామ్మో, నీకింత నష్టం వస్తుందా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయినా వాడు అబద్ధాలు చెప్పి వీళ్ళందరినీ పార్టీకి తీసుకువెళ్ళాడన్న సంగతి నాకు తెలీదు. ఇలా అబద్ధాలతో బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ ఎంతో కాలం నిలబడదురా అని అంటూ ఉంటాడు సత్యం. ఏదైనా నీతిగా నిజాయితీగా నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్పుంటే అప్పుడు నీ నిజాయితీకి మంచితనానికి మెచ్చి అతనే నీకు ఆ డీల్ ఇచ్చేవారు. నువ్వు చెప్పిన అబద్ధానికి నాకే కోపం వస్తుంది, అతనికి కోపం రాకుండా ఎలా ఉంటుంది అని అంటూ ఉంటాడు సత్యం. కరెక్ట్గా చెప్పారు సార్ మీరు అని అక్కడికి బొంబాయి ముఖేష్ అయితే వస్తాడు. ఇక బొంబాయి ముఖేష్ రావడంతో అతన్ని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. సార్ రండి సార్, రండి సార్, కూర్చోండి అని అంటూ ఉంటే చాలు, నీ అతి వినయము నాకు అర్థమైపోయింది, నువ్వు ఎలాంటి వాడువో అని అంటూ ఉంటాడు ముఖేష్ అయితే. సార్ అదంతా బాలు అని అంటూ తడబడుతూ ఉంటాయి. నువ్వు ఇప్పుడు సాకులు ఏమీ వెతుక్కోలేవు, ఎందుకంటే బాలు తాగేసి నిజాన్ని బయట పెట్టాడు, తమ్ముడు కోసం నటించాడు. బాలు చేసిన తప్పేమీ లేదు, బాలు చేత ఇలా చేయించినందుకు నీదే తప్పు అని అంటూ ఉంటాడు ముఖేష్ అయితే. అప్పుడు ఇక బాలుతో అంటూ ఉంటాడు, బాలు నువ్వు నాకు నిజం చెప్పినప్పుడు చాలా కోపం వచ్చింది, కేవలం డీల్ కోసం ఇలాగా కుటుంబం అంతా కూడా అబద్ధం ఆడిందని నాకు చాలా కోపం వచ్చింది. తర్వాత ఇంటికి వెళ్ళాక ఆలోచించాను, కానీ నువ్వు నిజాయితీగా మొత్తం ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నావు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని నేను మీ ఇంటికి వచ్చాను. తీరా వచ్చేసరికి మీ నాన్నగారు కూడా అది అబద్ధం చెప్పినందుకు మనోజ్ని నోటికొచ్చినట్లు తిట్టారు. నీతిగా నిజాయితీగా ఉంటే అన్నీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయని ఆయన అన్న మాట నాకు బాగా నచ్చింది. అందుకని నేను ఇక్కడికి ఒక పని మీద వచ్చాను. చూడు మనోజ్, ఇంకెప్పుడు కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పుకో. కేవలం ఈరోజు నేను బాలుని చూస్తే నీకు డీల్ ఇస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఇక మనోజ్ అయితే ఆనందపడుతూ ఉంటాయి. ఇక కుళ్ళుకుంటూ ఉంటుంది రోహిణి. సరే, నీదైపోయింది కదా, ఇప్పుడు బాలు నీ నిజాయితీ మంచితనం చూసి నీకు నేను ఒక బాధ్యత అప్పచెప్పాలని అనుకుంటున్నాను బాలు అని అంటూ ఉంటాడు. అతనైతే ఏంటి సార్ అది? ఏం లేదు బాలు, నాకు ఇక్కడ తక్కువగా వస్తూ వెళ్తూ ఉంటాను, ఇక్కడికి ఎక్కువగా ముంబైలోనే ఉంటాను, అందుకని ఇక్కడున్న ట్రావెల్స్ కంపెనీను నేను రన్ చేయలేకపోతున్నాను. కాబట్టి ఆ ట్రావెల్స్ కంపెనీని మొత్తం నువ్వే చూసుకోవాలి, లావాదేవీలు మొత్తం నీ చేతిలోనే ఉంటాయి. నిన్ను నా ట్రావెల్స్ కంపెనీకి ఎండీని చేస్తున్నాను, ఇదిగో అపాయింట్మెంట్ లెటర్. అలాగని ప్రతిసారి నువ్వు ట్రావెల్స్ ఆఫీస్లోనే ఉండాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చేసుకుంటూనే ఎలాగైనా సరే నువ్వు ట్రావెల్స్ రన్ చేసుకోవచ్చు అని అంటూ ఉంటాడు ముఖేష్ అయితే. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. షాక్ అయిపోతూ అదేంటి సార్, వాడికి చదువా సంజ, అంత బాధ్యతని అప్పచెప్పారు అని అంటూ ఉంటే, చదువు ముందు తనకి చాలా తెలివితేటలు ఉన్నాయి, అందుకని తను మీ కుటుంబానికి ఏది ఇబ్బంది వచ్చినా అండగా నిలబడి వాటిని తీర్చేస్తాడు. చూడు బాలు, ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు, నీకు నువ్వే సాటి, రేపటి నుంచి నువ్వు ట్రావెల్స్ బాధ్యతని తీసుకొని అనడంతో ఇక చాలా ఆనందపడిపోతూ ఉంటాడు బాలు. అయితే కోటు వేసుకున్న మాత్రాన
కోటీశ్వరుడు అయిపోతాడా, మనోజ్ లాగా తర్వాత బిజినెస్ చూసుకుంటాడా, కారు నడుపుకుంటమే కదా అని కొంతమంది హేళన చేశారు అని సత్యమైతే ఇక ప్రభావతికి గుర్తు చేస్తూ ఉంటాడు. చూసావు కదా మనోజు ముందు ఇప్పుడు బాలుయే పెద్ద జాబులో చేరాడు, వాడికన్నా ఎక్కువగా నాకు తెలిసి వీడికే డబ్బులు వస్తాయి అని అంటూ ఉంటాడు సత్యం. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.